నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే డ్రైవ్. నేను మానస. పాలమూరు గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి గర్జించారు. మహబూబ్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాళ్లు ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మీరు మంజూరు చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పాలమూరులో ఉందా? వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, రైతులకు పరిహారం ఇచ్చారా అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు అంటే కష్టానికి మారుపేరని, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఒక కారణమైతే చదువుల లోపం మరో పెద్ద కారణమని సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులపై చర్చించమంటే ఎందుకు ముఖం చాటేశారు అంటూ కేసీఆర్ టార్గెట్గా నిలిచారు. ఇక ఇప్పుడు గొప్పలు చెప్పేవాళ్ళు నాడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు నిలదీయలేదు అంటూ స్థానిక నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న ఊళ్లలో మీరు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇల్లు ఉన్న గ్రామాల్లో మేము ఓట్లు అడుగుతామంటూ రేవంత్ విసిన సవాళ్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పాలమూరు బిడ్డ సీఎం కావడం కొందరికి కడుపు మంటగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బూర్కుల రామకృష్ణారావు తర్వాత 75 ఏళ్లకు పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని, అయితే తమ మోచేతి నీళ్లు తాగి బతికే వాళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తారా అన్న కుట్రతోనే ఇప్పుడు నాటకాలు మొదలుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే మారిచూడు సుబాహులు ఏ రూపంలో వచ్చినా అలాంటి వారిని వధించగల శక్తి, రాక్షసులను బంధించే శక్తి పాలమూరు ప్రజలకు ఉందని, వారిని ఈసారి ప్రజలు తరిమి కొడతారని సీఎం పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదంతా అభివృద్ధి కోసం పోరాటమా లేదా ఎన్నికల ముందు రాజకీయ దాడులా? పాలమూరు ప్రగతి నిజమా, ప్రచారమా? ఇవి కేవలం రాజకీయ విమర్శలా లేదా వాస్తవాలపై చేసిన ప్రశ్నలా? పాలమూరు ప్రజల ముందున్న ప్రశ్న నిజమేది? పాలమూరు గడ్డ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విసిన్న సవాళ్లు మాజీ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నాయా? ఈ రాజకీయ వేడి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయా? ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు డాక్టర్ మిట్ట నర్సయ్య గౌడ్, టీపీసీసీ సీనియర్ నేత, అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మరి రామ్మూర్తి గారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. ఈ అంశానికి సంబంధించి మీ అప్డేట్ ఏంటి?
సో ఎవరిని అడుగుతున్నారు మేడం? నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. ఓకే, నమస్తే మేడం. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి, పాలమూర్తి అభివృద్ధి చెందిందా చెందలేదా? అంటే బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు పాలించింది కదా, ఆ పాలనలో కేసీఆర్ గారు అభివృద్ధి చెందించారా లేదా, ఇప్పుడు ఎలా ఉందంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఈరోజు పాలమూరు గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా విషయాలు స్పష్టంగా మాట్లాడిండు. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి కానీ ఇప్పుడు జరగబోతున్నది కానీ, అంటే తెలంగాణ రాకముందు ఏం జరిగిందనే స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అయితే మెయిన్గా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ వారి పార్టీ కానీ చాలా విషయాలు చెప్తా ఉంది. మేము కట్టేసినాం, మేము ఖతమైపోయింది, 90% పెట్టేసినాం, మొత్తం నీళ్ళు వచ్చినాయి, పారకం వచ్చేది అది అని, ఇవన్నీ చాలా సార్లు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటంటే, దీనికి మొదలు మీరు కాదు, చివరి మీరు కాదు, మధ్యలో ఏదో ఆ కాంట్రాక్టర్లకు 25,000 కోట్ల బిల్లులు మాత్రం చెల్లించారు. కనీసం భూసేకరణ చేసినటువంటి రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. అది ముంపు బాధితులకు కూడా ఇంకేం ఇవ్వలేదు. ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి, ఇప్పుడు మేము చేస్తున్నాం అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పింది. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలలో పాలమూరుకు చేసినటువంటి అభివృద్ధి చాలా 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 మినిమం, అంటే చాలా తక్కువ. నిజంగా కనుక కేసీఆర్ గారు దృష్టి పెడితే, ఎందుకంటే ఇంతకు ముందు కూడా వారు ఒకసారి అక్కడి నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైండ్రు, అక్కడ కనుక వారు దృష్టి పెట్టి ఉంటే కొంత అమౌంట్ రిలీజ్ చేసి చిన్న చిన్న విషయాలన్నీ కంప్లీట్ అయ్యేది, అక్కడ మనం నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళము, కొంత గరీబీ తగ్గేది అనే విషయం కూడా వారు స్పష్టత చేయడం జరిగింది. అయితే మెయిన్గా వీటి విషయంలోనే శాసనసభలో మనం చర్చిద్దామని అంటే ప్రధాన ప్రతిపక్షం అక్కడ లేకుండా పోయింది. మెయిన్గా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు శాసనసభకు వచ్చి 4 నిమిషాలలో వెళ్ళిపోవడం జరిగింది. వారు కనుక ఉండి, నేను మహబూబ్ నగర్ జిల్లాకు లేకపోతే ఎత్తిపోతల పథకానికి ఈ డిండి కానీ మిగతా కానీ ఏవైతే ఉన్నాయో వీటికి నేను పలానా పని చేసినా, ఇంత అమౌంట్ ఇచ్చినా, ఇగో ఇంత ఆయకట్టును పెంచినా, ఇంత పారకం జరిగింది అనే విషయాలు కనుక వారు చెప్పి ఉంటే అది స్పష్టంగా ఉండేది. కానీ వారు 4 నిమిషాలలో వాళ్ళు వెళ్ళిపోవడము, ఆ తర్వాత కేసీఆర్, మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళ సభ్యులంతా ఏదో విషయం మీద బైకట్ చేయడము, అంటే ప్రజలకు ముఖము చాటేయడమే తప్పితే వాస్తవంగా వారు కనుక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటిపారుదలకు సంబంధించి, విద్యకు సంబంధించి, మిగతా అన్నిటికీ సంబంధించి కూడా ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే ఖచ్చితంగా శాసనసభలో నిలబడి గొంతెత్తేవారు. అంటే గొంతెత్తకుండా వారు బైకట్ చేసి పోవడము, కేసీఆర్ వెళ్ళిపోవడము, దాని మీద రోజంతా చర్చ పెట్టినా కూడా ఉండకపోవడము మనకి ఏం తెలియపరుస్తుందంటే, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే వాస్తవాలు ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కూడా అక్కడ జరిగినటువంటి సభలో డికే అరుణ గారు కూడా ఉన్నారు, అందరూ కూడా ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. వాస్తవమే. ఎందుకంటే ఒకప్పుడు విదేశాల నుంచి ఎవరైనా పెద్ద తలకాయలు వస్తే మా దగ్గర గరీబీ ఉంది, మా దగ్గర వెనకబడిపోయినాం, మా దగ్గర తిండి లేదు, ఇగో రండి చూపిస్తాని పాలమూరు జిల్లాకు తీసుకుపోయి చూపించినటువంటి దాఖలాలను కూడా ఎత్తి చూపించడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే వెనుకబడి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అనేది మామూలు విషయం కాదు. 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో వచ్చినాయి, ఖర్చు పెట్టిరు. మరి పాలమూరు జిల్లాలో ఎత్తిపోతల పథకము ఏ ఒక్కటి కూడా ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎన్నికల ముందట ఒకే ఒక మోటార్ను 1 గంట సేపు నడిపించేసి అయిపోయింది అనిపించినటువంటి కేసీఆర్ గారికి ఏ రకంగా ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మామూలుగా ఈ శాసనసభ ఎన్నికలే కాకుండా, పార్లమెంట్ ఎన్నికలే కాకుండా స్థానిక ఎన్నికలలో కూడా ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. అక్కడ ఐఐఎం కానీ ఐఐటి కానీ ఇలాంటి పెద్ద చదువులు చదువుకునేటువంటి ఈ సంస్థను కూడా తీసుకురాలేకపోయింది. ఎందుకు తీసుకురాలేకపోయిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోకపోవడం కానీ, వారికి ముఖం చాటేయడం కానీ, వారు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవడం కానీ, ఈ విధంగా జరగడం వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల, అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే పర్సనల్ బేసిజాలకు పోయి కూడా అభివృద్ధి కుంటుపడ్డది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఎత్తిపోతల పథకం ఏది కూడా కంప్లీట్ కాలేదు కేసీఆర్ హయాంలో అనే విషయం స్పష్టంగా సవాల్ చేసి అక్కడ నుండి అడగడం జరిగింది.
మరి ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది, ఏం చెప్తారు అనేది మనం చూడాలి. అసలు కీలక విషయం ఇదే. ఎందుకంటే ఏ సభలోనో ఏ గల్లీలోనో ఎక్కడనో మీటింగ్ పెట్టి మాట్లాడడం కాకుండా ఈ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో మాట్లాడితే అందరూ వింటారు కదా అని చర్చ పెట్టినప్పుడే వీళ్ళు లేరు అంటే సమాధానము లేదు, అభివృద్ధి చేయలేదని చెప్పకనే చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి మీరు రండి, ప్రజలలోకి రండి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కనీసం శాసనసభలో చెప్పకపోతే బయటనైనా చెప్పండి, ప్రజలు వింటారు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష నేత, మీరేం చిన్నవాళ్ళు కాదు, మిమ్మల్ని అగౌరవపరుస్తలేము, మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మీరు రమ్మని చెప్తున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రజలకు ఏం చేసిరు 9.5 సంవత్సరాల్లో, ఇదే ఇవాళ జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ప్రశ్నలకు కనీసం ముఖ్యమంత్రి గారు బయట ప్రెస్ మీట్ పెట్టైనా సమాధానాలు చెప్తారేమని ఎదురు చూస్తా ఉన్నాం. అయితే రామ్మూర్తి గారు చెప్పండి, ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదంటారు? అందరికీ నమస్కారం. బిఆర్ కరెక్ట్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మిత్రుడు మిట్టా నర్సయ్య గౌడ్ గారికి, మీకు అందరికీ నమస్కారం. చాలా విషయాలు మిత్రుడు మాట్లాడాడు, చెప్పాడు. వాస్తవానికి నర్సయ్య గౌడ్ కూడా ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి మిత్రుడు. వాస్తవానికి 2014కు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి ఏముండే, 2014 తర్వాత 2023 వరకు ఇప్పుడు మహబూబ్ నగర్ పరిస్థితి ఏంది, అలాగే తెలంగాణ మొత్తం పరిస్థితి ఏంది. నిజంగా చిత్తశుద్ధి మాట్లాడుతున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటలకు నిలబడి కట్టుబడి నిజంగా 2014కు ముందు పరిస్థితి ఏంది, 2014-23 వరకు ఈ తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్ పరిస్థితి ఏంది, అభివృద్ధి చెందిందా, ఆగమైందా, ఒక చర్చ పెట్టమనండి. దమ్ముంటే, తెలివి ఉంటే, నిజంగా ఒక మనిషివి అయితే, నిజంగా నీకు ప్రాంతం మీద అభిమానం ఉంటే ఒక చర్చ పెట్టండి. 2014 నుండి ముందు పరిస్థితి ఏంది మహబూబ్ నగర్ జిల్లా, 2014 తర్వాత 2023 వరకు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి ఏంది. దీన్ని పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎన్ని లక్షల మంది రైతులు వలసపోయారు దాని 2014 ముందు, ఇప్పుడు ఎంతమంది వలసపోతున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎంతమంది తిరిగి వచ్చారు, ఎంత పంట పండేది, ఇప్పుడు ఎంత పంట పండుతుంది, ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఎంత ఇదే వీళ్ళంటున్న మహబూబ్ నగర్ జిల్లాలో కడుతున్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది, ఇప్పుడు ఎందుకు తట్టడి మట్టి కూడా ఎత్తలేదు 2 సంవత్సరాలలో. దీని అన్నిటి మీద చర్చ పెట్టండి. ఒక సమగ్రమైన చర్చ పెట్టి, మీరు అధికారంలో ఉన్నారు, ఏం జరిగింది, కేసీఆర్ గారు చేసిన తప్పేందో చర్చకు పెట్టండి. మీకు దమ్ము లేక, మాట్లాడే సోయి లేక, తెలివి లేక, కేసీఆర్ గారు చేసిన పని ఒక్కదాన్నైనా మీరు ముందుకు తీసుకుపోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టు, ప్రజల్ని మధ్య పెడుతూ ఇంకా అబద్ధాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపియాలని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడే ఒక ఎజెండాగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరే ఇవాళ చెప్పారు, మీరన్న మాటే రేపు మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో చెప్పండి మీకు దమ్ముంటే. నిజంగా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మా నర్సయ్య గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఒక పాలసీ ప్రకటించండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఉన్న మున్సిపాలిటీలో లేకుంటే ఓట్లేయండి అని చెప్పండి. లేదా ఇందిరమ్మ ఇల్లు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో కానీ ఉంటే మీరు మాకు ఓట్లేయండి అని మీరు అడగండి. ఏ కార్పొరేషన్ లో, ఏ మున్సిపాలిటీలో ఏ ఒక్కరికన్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు ఉన్నాయా? అసలు ఒక్కటన్నా కట్టారా? మాట్లాడతాడు మళ్ళా దాని గురించి. కావాలంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఊర్లున్న దగ్గర ఊర్లలో రేపు ఉంటుంది, మీరు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టండి. మీ సంగతి ఏందో, మీ కథ ఏందో, మీ 2 సంవత్సరాల పాలన ఏందో కారు గుర్తు కనబడియండి. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు. మేము కేసీఆర్ గారిని మేము అవమానించాం, మీరు రండి అని అదే శాసనసభ సాక్షిగా నువ్వు మాట్లాడుతున్న దుర్మార్గమైన మాటలు ఏంటండి? నువ్వు ఒక సీఎంగా ఉండి, ఎప్పుడు ఒక సీఎంగా ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యి
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నది రాదన్నది వద్దన్న తెలంగాణని తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడిని సాగు కోరుకుంటావా? అదే నీ నీతి, అదే నీ బుద్ధి. ఈ బుద్ధికి, ఈ నీతికి, ఈ మాటలకు సర్వ సమాజం మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం తుఫ్కున ఉమ్మేస్తుంది. నీ బతుకు మాడ, ఇదేనా నువ్వు సీఎం అని. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీకు ఇంకా రామ్మూర్తి గారు చెప్పండి, కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మంచిగా చేసి చూపెట్టండి. ఇగో కేసీఆర్ గారి కంటే ఈ పని చేసినాం. ఎందుకు నీ పాలమూరు జిల్లాలోనే 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? ఈ 2 సంవత్సరాల్లో ఒక తట్టడి మట్టి కూడా ఎందుకు చేయలేకపోయినావు? సిగ్గుండాల మళ్ళీ మాట్లాడడానికి. నేను ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, అబద్ధాలు ఇంకా ఆడదాం. అందరూ తుప్పుకుని ఊపుతున్నారా ప్రజలు? ముసలి వాళ్ళు, వృద్ధులు, రామ్మూర్తి గారు చెప్పండి. తుప్పుకుని ఊస్తున్నారు. రామ్మూర్తి గారు, కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాలనలో పాలమూరులో 13 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయలేకపోయారు? పాలమూరుని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? వలసలు ఎందుకు పెరుగుతున్నాయి? హైదరాబాద్ కు, బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నేను ఒకటే అడుగుతున్నాను, ప్రాజెక్టులు అనేది కొన్ని పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం అయి ఉండొచ్చు. ఎందుకంటే కరోనా వచ్చింది, కరోనా 2 సంవత్సరాలు అదైంది. తర్వాత రకరకాల పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. వలసల్ని మీ పాలమూరు బిడ్డలే కదా, పల్లెను వలిసే పాలమూరులోన, నా తెలంగాణలోన అని పాటలు పాడింది మీ పాలమూరుని చూసే కదా. మరి ఆ పల్లెలు ఇప్పుడు పచ్చగా ఉంటే నీ కన్ను మండుతున్నాయా? నీ కళ్ళకు అర్థం కావడం లేదా? ఆ పాలమూరు ఇప్పుడు పచ్చగా పంటలు పండుతున్న మా అన్నయ్యని మీరు మాట్లాడుతున్న మీ నాయకుడు, మీ జిల్లా నాయకుడు గోరేటి వెంకన్నను అడగండి. అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎలా వర్ధిల్లుతున్నది మహబూబ్నగర్ జిల్లా? ఇంకా ఏం కావాలి? ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తయితే ఇంకా బ్రహ్మాండంగా ఎలా అభివృద్ధి అవుతుంది? అది అడగండి. అలా అడగకుండా కేసీఆర్ గారిని తిడదాం, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిడదాం, ఎప్పుడు బూతులు మాట్లాడదాం. బూతులతోటి అభివృద్ధి అవుతుందా? నువ్వు మంచి పనులు చెయ్యి, మంచి ప్రాజెక్టులు తీసుకురా. ఎవడొద్దంటున్నావు? మేము అడ్డుపడుతున్నావా? నువ్వు తీసుకొస్తుంటే, నువ్వు అభివృద్ధి చేస్తుంటే మేము వద్దంటున్నావా? ఏ ఒక్కటైనా ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్క పనైనా నువ్వు చేసినావా నీ ముఖానికి? ఒక్కటి చేయకపోగా ఇంకా తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి, ఇంకా మోసం చేసి, మళ్ళీ ఓట్ల జాతర వస్తుంది కాబట్టి, మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మాయ మాటలు చెప్పి ఓట్లు పొందాలనే ఒక దుర్బుద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నువ్వు చేసింది ఏమి లేదు. అందుకనే ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, మళ్ళీ కేసీఆర్ని తిట్టాలా, మళ్ళీ ఇంకేదో ఒకటి చెప్పాలా, ఏదో కేసుల పేరు మీద చేయాలా, విలేకరులను అరెస్ట్ చేయాలా అక్రమంగా, ఇంకా ఏదో చేయాలి. ఇంతే తప్ప నీకు చిత్తశుద్ధి లేదు, నీకు చేతగాటలేదు. వాస్తవానికి నువ్వు సీఎంగా పనికిరాని దద్దమ్మవు, నువ్వు సీఎంగా పనికిరావు అని ప్రజలు తేలుతున్నారు. ఆల్రెడీ ఊళ్ళకి రండి ఒకసారి. మీ మహబూబ్నగర్ జిల్లానే ఒక ఊరు ఎన్నుకోండి, ఏ ఊరికి పోదామో, మా నాయకులను తీసుకుపోండి, లేదా మేము వస్తాం. ఒక ఊరి పేరు చెప్పండి, మీ కొండారెడ్డిపల్లి గ్రామం పేరు అయినా చెప్పండి, అక్కడికే వచ్చి తెలుసుకుందాం నువ్వు చేసిన అభివృద్ధి ఎంత, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎంతో. కాబట్టి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వస్తున్నావు గారు రేపు ఖమ్మం, చెప్పు నీకు దమ్ముంటే. సీతారామ ప్రాజెక్టు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా ఇంతవరకు ఎందుకు కంప్లీట్ చేయలేదో దమ్ముంటే చెప్పవను. ఎవరు చేసినో, ఎవరు ప్రాజెక్టు మొదలు పెట్టినో, ఎవరు కంప్లీట్ చేసినో, ఇంకా కొంచెం చిన్న చిన్న కాలువలు తవ్వకపోవడానికి గల కారణం ఏదో చెప్పవనండి. ఎట్లా వస్తావో రాండి. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలా. 7 మండలాలు ఇదే మీ బీజేపీకి, మీరు శ్రీకాళ దోస్తులైన బీజేపీ గుంజుకపోతే ఇప్పటికి కూడా దాని మీద ఒక మాట మాట్లాడకుండా, భద్రాచలం ఒక పక్క మునిగిపోతుంటే, పోలవరం వాడు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ పోతుంటే ఒక్క మాట అనకుండా చంద్రబాబుకు ఒత్తాసు పలుకుతున్న రేవంత్ రెడ్డి, ఎలా వస్తావో ఖమ్మం రా, చూస్తాం. మేము కూడా మా శక్తి ఏందో, ఖమ్మం జిల్లా పోరాట చరిత్ర ఏందో నిరూపిస్తాం. నువ్వు ధైర్యం ఉంటే ఖమ్మం జిల్లాకు, ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి కేసీఆర్ గారు ఎంత చేసిండో, ఖమ్మం జిల్లాకి ఎంత చేసిండో మీరు ఒకసారి చర్చ పెట్టండి. చర్చ పెట్టకుండా ఏదో వచ్చిన వాళ్ళను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, అడగకుండా నోరు గొంతు నొక్కేయడం, అసెంబ్లీలో ప్రతిపక్షాలను గొంతు నొక్కేయడం, ఇష్టం నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆపోజిట్ పార్టీ మీద తప్పులను అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు పాలమూరు అభివృద్ధికి మీరు ఎలాంటి గ్యారంటీ ఇవ్వగలరంటారు? మానస గారు, ఇప్పటిదాకా మిత్రుడు మాట్లాడినప్పుడు నేను గలగ చేసుకోలే. ఇప్పుడు నేను కూడా అన్నిటికీ ఆన్సర్ చెప్తా, వినండి. నేను ఏమంటున్నంటే, ఇప్పటిదాకా మిత్రుడు ఎందుకు మాట్లాడిందంటే, ఆయన టిఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, అంటే టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఆ గద్దెకట్ట కూర్చున్నదంటే ఈయన కూడా ఒక ఆయన. అందుకే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్తాడో ఆయనకంటే ఒక 4 అబద్ధాలు ఎక్కువ చెప్పగలుగుతాడు ఈ పెద్ద మనిషి. బాగా గట్టి గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే ఫౌండర్ మెంబరు. అయితే నేనేమంటున్నంటే, వీరు చెప్పిన అన్ని అబద్ధాలే. ఎంత ఎంత అంటే కేసీఆర్ను మరిపించే రకంగా అబద్ధాలు చెప్పగలిగాడు ఫౌండర్ మెంబర్ అని నేను అందుకే మీకు గుర్తు చేసిన. అబద్ధాలు అంత బాగా చెప్పగలిగాడు. నేను అంటున్నా, ఇది నేను 90% ఈ ఎత్తిపోతల పథకం, ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేసిన అని చెప్తున్నాడు కదా మిత్రుడు. మనం లైవ్ లో ఉన్నాం. మేము వచ్చిన తర్వాత 12 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి సిమెంట్ పని చేసినాము, కాలువలు తీసినాము, అయినా ఇంకా పని కాలేదు. ఇలా 90 ఒకటే మోటార్. మేము వచ్చినాక 11 మోటార్లు పెట్టినాం. వాళ్ళు ఒక మోటార్ పెట్టి గంటసేపు నడిపించిపోతే మేము వచ్చినాక ఇంకో 10-11 మోటార్లు ఎక్కువ పెట్టినాం. ఈ బట్టి పని చేసినాం, కానీ ఈ పని చేసినాం, ఇంకా పని ఉన్నది. ఇక వెనక వాళ్ళకు దొరకలేదు. మరి 90% ఎట్లా చేసినట్టు? నేను అందుకే ఫౌండర్ మెంబర్ అని గుర్తు చేసిన. అంటే కేసీఆర్ ను తలదన్నే రకంగా, అంటే కేసీఆర్ ను మరిపించే రకంగా, ఒకవేళ కేసీఆర్ కు చేత కాకపోతే అధ్యక్ష సీట్లో కూర్చుండే పెడితే కూడా అరువుడే మనోడు, తక్కువ అబద్ధాలు చెప్తాడు. కాబట్టి నేను ఏమంటానంటే, మీరు ఒకటి పెట్టిపోతే మేము 9 మోటార్లు పెట్టినాం. మీరు పోయిన తర్వాత మేము ఇప్పుడు 12 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సిమెంట్ పని చేయించినాం, మట్టి పని చేయించినాం, ఇంకా చాలా పని ఉన్నది. మరి 90% ఎట్లా చేసిరు? మీరు కనీసం 1 ఎకరానికి మీరేమైనా నీళ్ళు ఇచ్చిర్రా? ఏమి ఇయ్యలేదు కదా. మరి 90% ఎట్లా కంప్లీట్ అవుతుంది? కనీసం కాలువలు, ఫీడర్ ఛానల్స్ కూడా మీరు చేసిపోలేదు కదా. మీరు కనీసం రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీ 2 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిరు కదా. కనీసం ఈ నీళ్లు వాళ్ళ పొలాలకు వస్తున్నప్పుడు వాటికి పరిహారం కూడా వాళ్ళు కూడా అది కూడా చేయలేదు కదా. నేను అంటున్నా, ఈ దిండి కానీ, కోయిల్ సాగర్ కానీ, మిగతాయి కానీ ఏ ఒక్కటి కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిపోయి కొంత పని జరిగిన ఏది కూడా కంప్లీట్ చేయదు. కానీ మాటలు మాత్రము మొత్తము మేమే చేసాం 9.5 సంవత్సరాలు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మిత్రుడు ఇంకొక మాట ఏమంటుండే, చర్చ పెట్టండి వస్తామంటే, అది చర్చనే పెట్టిన మేము నీటిపారుదల వ్యవస్థ మీద అసెంబ్లీలో చర్చ పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారు అని ఇన్విటేషన్ ఇచ్చి మరి రప్పిస్తే మళ్ళీ చర్చ పెట్టు అంటాడండి. మళ్ళీ చర్చ అంటే ఇప్పుడు సభలో కూడా అడిగినాం. మరి అతనన్నా చెప్పవు, అక్కడికి రావు, అక్కడ మాట్లాడవు, ఎక్కడ మాట్లాడవు. 90% కంప్లీట్ అయిందంటావు. 1 మోటార్ పెడతావు. మేము వచ్చినాక 12 మోటార్లు పెడతాం. అయితే 90% ఎట్లా కంప్లీట్ అయింది? మరొక విషయం, సీతారామ ప్రాజెక్టు గురించి ఇప్పటిదాకా మిత్రుడు గుర్తు చేసింది కదా. నేను ఒకటే అంటున్నా, చాలా డేంజర్ విషయం ఏంటంటే, ఆ సీతారామ ప్రాజెక్టు ఇంకొక ప్రాజెక్టుకు సంబంధించి మిగులు అది మనకు ఇది నికర జలాలను సాధించలేకపోయాడు కేసీఆర్ గారు. ఇది చాలా కీలకమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏవైతే చెప్పిండో మిత్రుడు, వాటికి జలాలు అంటే మనకు ఖచ్చితంగా, అంటే వరద వచ్చినా రాకపోయినా మనకు రావాల్సిన జలాలకు సంబంధించి పర్మిషన్ తీయలేకపోయాడు కేసీఆర్ గారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అరే వీళ్ళు చెప్తారు, ఆడికి రా చూసుకుందాం, ఈడికి రా చూసుకుందాం, గలీలో చూసుకుందాం, ఢిల్లీలో చూసుకుందాం అంటే ఏమి చూస్తారండి మీరు పర్మిషన్ ఇచ్చి స్టార్ట్ చేసినటువంటి కాళేశ్వరం కూలిపోయింది. చుందీలా అన్నారు, బ్యారేజీలు ఏం జరిగినాయో మన అందరికీ తెలుసు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి 95,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిర్రు. మీ పుత్రిక రత్నమే చెప్తా ఉంది కదా, మేము ఈ తప్పులన్నీ చేసినాం, మేము తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించండి అని చెప్తా ఉంది. అయినా మీరు అబద్ధాలు చెప్తేనండి. మరి ఇంకొక విషయం చెప్తారు, మా కారు గుర్తు కనుక కనిపిస్తే మొత్తం గెలిచేస్తామని చెప్తా ఉన్నారు కదా. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో ఒక ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మీ కారు గుర్తున్నది కదా, మీది సిట్టింగ్ సీటే కదా, మీది సిట్టింగ్ సీట్ కదా, 3 సార్లు గెలిచింది కదా. మరి అంతకు ముందు 16,000 మెజార్టీ, మరి 16,000 పోను మళ్ళీ 25,000 మెజార్టీ తోటి మేము గెలిచినాం. మీ కారే ఉంది కదా అక్కడ, మళ్ళీ కారు వస్తుంది చూడండి. మీది పురపోలులో నేను చెప్తున్నా, 117 పురపాలికలలో మేము 90% మేము గెలవబోతున్నాం. 10లో 6 మెగా, ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద కార్పొరేషన్లలో కూడా మేమే గెలవబోతా ఉన్నాం. మీ కారు గుర్తే ఉంటది. మన ఇద్దరం ఎక్కడ పోవు. అవును మిస్టర్ ఫౌండర్ మెంబర్, ఓ చిన్న కేసీఆర్ కూడా ఉంటావు. నేనేమంటుందంటే, థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్. అలాగే
రామ్మూర్తి గారు, ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా డిబేట్లో పాల్గొన్నందుకు. మరొకసారి చర్చిద్దాం దీనిపై గురించి. పాలమూరు పేరు మీద రాజకీయ యుద్ధం వేడెక్కింది. ఒకవైపు అభివృద్ధి చేశామనే వాదనలు, మరోవైపు 10 ఏళ్ల అభివృద్ధి ఎక్కడ ఉందంటూ నిలదీతలు. కానీ పాలమూరుకు ఎవరు ఇచ్చారు నీళ్లు? పాలమూరు ప్రజలకు ఎవరు చూపారు ఉపాధి? ఎవరు చూపిస్తున్నారు భవిష్యత్తు దారి? ఆరోపణలు కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ఇది చూసే ప్రజలు తీర్పునిస్తారు. మరి రేపటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో అనేది వేచి చూద్దాం.